మహావిష్ణువు రూపాన్ని అద్భుతంగా తయారు చేశారు హైదరాబాద్ నగిషీలు. 1000 ఏళ్ల టేకు దుంపపై 20 మంది నగిషీలు మహావిష్ణువు రూపాన్ని చెక్కారు. అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ కంపెనీ చైర్మన్ సిహెచ్ శరత్ బాబు ఆధ్వర్యంలో మహావిష్ణువు రూపం తయారైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. శిలలపై శిల్పాలు చెక్కినారు, కానీ టేకు దుంపపై అంతకు మించినటువంటి అద్భుత సృష్టిని చేశారు మన నగీషీలు. అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ ఓనర్ శరత్ బాబు సార్ మనతో పాటు ఉన్నారు. మన వెనుక ఉన్నటువంటి టేకు దుంప మీద శ్రీ మహావిష్ణువుని ఎంతో అద్భుతంగా చెక్కారు నగీషీలు. ఇందుకు సంబంధించి మరిన్ని విశేషాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకున్నాము. నమస్తే సార్. నమస్తే సార్, మనం చూస్తున్నాము వెనకాల ఎంత అద్భుతంగా ఉంది శ్రీ మహావిష్ణువుని ఆ చెక్కిన తీరు. దీనికి సంబంధించి చెప్పండి, ఈ కథ ఏంటి? సుమారు 6 సంవత్సరాలు పట్టిందండి ఇది పూర్తి చేయడానికి. ఇది శ్రీ వెంకయ్య నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారు. ఆ చేసిన దగ్గర నుంచి చూస్తున్నారు. అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే శ్రీ యాదాద్రి నరసింహస్వామి ఆశీర్వాదం అనుకోవాలి. ఎందుకంటే ఆ స్వామివారికి మేము గర్భగుడి తలుపు నుంచి ఆ గుడికి సంబంధించిన అన్ని తలుపులు చేశాము. చేసిన తర్వాత ఈ ఆలోచన వచ్చింది. మా దగ్గర ఉన్న వరల్డ్స్ లార్జెస్ట్ లాగ్లో కట్ చేసి డోర్లు కిటికీలు చేసే బదులు బొమ్మని చేద్దామని. అట్లా స్వామివారు అందులో ఉన్నారేమో, మేము ఎక్సెస్ మెటీరియల్ తీసేస్తే అది బయటకు వచ్చారు. ఆ విధంగా ఇప్పుడు ఇది చాలా పాపులర్ స్కల్ప్చర్ అయిపోయింది ఇండియాలో. ఈ టేకు దుంపని ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది? ఎన్నేళ్ల క్రితంది ఈ టేకు దుంప సార్? బర్మాలో దొరికిందండి ఇది. సుమారు 1000 సంవత్సరాల వయసు ఉంటుంది దీనికి. 1000 నుంచి 1500 ఉండొచ్చు అనేది గెస్సు. ఈ చెట్టు 23 అడుగులు కైవారం, ఈ చివర 21 అడుగులు బారు. ఇందులో శ్రీ అనంతశేషసైన శ్రీ మహావిష్ణుమూర్తిని చెక్కాము. దాంతోపాటు ఎంతో వివరంగా ఎంతో డీటెయిల్ కార్వింగ్ మీరు చూడవచ్చు చెక్కాము. ఇది చెక్కిన కార్మికులందరూ కూడా బర్మా నుంచి వచ్చారు. వాళ్ళు అక్కడ కొంత చేశారు, తెచ్చాక ఇక్కడ పూర్తి చేపించాము. వాళ్ళని రామప్ప గుడికి, రామప్ప ఇన్స్పిరేషన్తో కొంత జ్యువెలరీ అంతా కూడా చెక్కాము. మొత్తంగా ఎంతమంది నగీషీలు ఈ నిర్మాణం మీద పనిచేయడం జరిగింది? 20 మంది చేశారు. 20 మంది నగీషీలు. అది కాక మా టీము అందరూ కలిసి 30 మంది, సుమారు 50 మంది దీని మీద కంటిన్యూగా పనిచేశారు. అంటే ఈ టేకు దుంప మీద శ్రీ మహావిష్ణువు రూపాన్ని చెక్కాలి అనుకున్నప్పుడు ఏదైతే ఇప్పుడు మన వెనకాల ఉందో, అంటే ఈ కథ దేనికి సంబంధించింది సార్? దీని వెనకాల ప్రతి ఒక్క నిర్మాణం వెనకాల ఒక కథ ఉంటుంది కదా, దీని వెనకాల ఉన్న కథ ఏంటి? శ్రీ భగవద్గీతలో నుంచి 6వ శ్లోకం 11వ అధ్యాయం నుంచి ఈ మా ఆర్టిస్ట్ గిరిధర్ గౌడ్ అని, ఆయన రాయన గిరిధర్ గౌడ్, ఆయన స్కెచ్ గీసిన దాన్ని బట్టి ఇది చెక్కటం జరిగింది. సో ఆయన ఈ సృష్టి మొత్తం స్టార్టింగ్ పాయింట్ నుంచి థీమ్గా తీసుకొని ఈ షేపు అలా ఉంది, ఈ ముద్ద అలా ఉంది అని అందులోంచి ఈ రూపంలోంచి ఇది క్రియేట్ చేశారు. అది చెక్కాము, అది బాగా కుదిరింది. సో శ్రీ మహావిష్ణువు నాభిలో నుంచి మనకు బ్రహ్మదేవుడు రావడము, ఆ కమలం పువ్వులో నుంచి తర్వాత సప్త ఋషులు, సో మొత్తం పూర్తిగా ఆ స్టోరీకి సంబంధించి ఏదైతే మనకు సృష్టి ప్రారంభమైనప్పుడు అసలు ఏంటి అనేది ఆ వెనకాల కథ అంతా కూడా ఒకే టేకు దుంప మీద మొత్తం చెక్కడం జరిగింది. సో మొత్తంగా దీనికి సంబంధించి దీని నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు పూర్తయింది? ఇది యాక్చువల్గా 6 సంవత్సరాలు, 6.5, 7 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఈ లాగ్ ఫస్ట్ గ్లోబల్ టెండర్లో ప్రొక్యూర్ చేశామండి. ఆ తర్వాత ఒక 2 ఇయర్స్ బర్మాలో ఉంది. ఒక 1 ఇయర్ దీనికి పర్మిషన్లకి పెట్టాము. ఆ తర్వాత సుమారుగా ఒక 3 సంవత్సరాలు 2023లో పూర్తయింది. అప్పటి వరకు పని దాని మీద కంటిన్యూగా జరిగింది. సో ఈ మహావిష్ణువు ఈ రూపాన్ని ఇక్కడే ఉంచబోతున్నారా, లేదంటే ఇక్కడ నుంచి ఇంకెక్కడికైనా తరలించబోతున్నారా? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా సార్ దీనికి? ఏం ప్లాన్స్ లేవు, నాకు తెలీదు. స్వామివారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారు. సో ప్రస్తుతం భక్తులు కానీ, లేదంటే ఏదైతే ఆర్కిటెక్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తున్నారా, చూస్తున్నారా? ఇందాక మీరు అన్నారు బస్సులలో కూడా వచ్చి జనాలు చూసి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయని, ఇప్పటికీ కూడా వస్తూ ఉంటారా? రోజు వస్తున్నారండి, రోజు ఎంతోమంది వస్తున్నారు. అందరికీ గేట్లు మా ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎనీబడీ కెన్ కమ్ అండ్ డూ ఫ్రీ దర్శన్. సో చాలామంది పెద్దవారు, విఐపీల దగ్గర నుంచి కామన్ పీపుల్
ఈ చుట్టుపక్కల వాళ్ళ నుంచి ప్రత్యేకంగా బస్సులు వేసుకొని మరీ వచ్చి చూస్తున్నారు. ఎవరైనా రావచ్చు, చూడొచ్చు, మాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ సార్. సో మనం చూసినట్లయితే కూడా మన వెనకాల శ్రీ మహావిష్ణువు రూపం మనకు కనిపిస్తుంది. సృష్టికి ప్రారంభంలో ఏ విధంగా ఉండేది అనేది కూడా పూర్తిగా ఇన్ డీటెయిలింగ్గా ప్రతి ఒక్కటి కూడా ఎంతో అందంగా ఒకే ఒక టేకుదుంపగా పూర్తిగా చెక్కడం జరిగింది. దాదాపు 80 శిల్పాలు కూడా లోపల మనకు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో శ్రీ మహావిష్ణువు రూపాన్ని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారని కూడా మనకు అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ ఓనర్ కూడా మనకు తెలపడం జరిగింది. వీడియో శ్రీనుతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.